బట్టలతో తాడుగట్టింది ఇలా నువ్వేనా? అడిగేది నిన్నే గంగా. ఇది పట్టుకునే నువ్వు డాబా మీద నుంచి కిందికి దిగావా? చెప్పు 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 చెప్పు. నువ్విలా చేస్తావని కల్లో కూడా ఊహించలేదు. ఇప్పుడు నువ్వు చేసిన ఈ తప్పు కారణంగా ఎంత ఘోరం జరిగిపోయేదో తెలుసా? ఈ తాడు పట్టుకునే దొంగ చొరబడ్డాడు ఇంట్లో. సాగర మమ్మీ మీద కత్తితో దాడి చేశాడు వాడు. గాయం తగిలింది మాధవికి. ఇదంతా నీ వల్లే జరిగింది, నీ వల్లే జరిగింది, నీ వల్లే జరిగింది. చెప్పవే, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? గంగా, ఎక్కడికి వెళ్ళావు? లాయర్ గారు, తెగించిన దెయ్యాలు మాటలతో వినమంటారు. ఈ పిల్ల చాలా మోసగత్తిలా ఉంది. నా సొంత బాధ్యత మీద నిన్నింటికి తీసుకొచ్చాను. అమ్మ కూడా కోపం తెప్పించాను. ఆడపిల్లని ఒంటరిగా వదిలిపెట్టకూడదన్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది అమ్మ చెప్పింది నిజమని. నిన్ను ఇంట్లో ఉంచటం నేను చేసిన పెద్ద తప్పు చేశాను. నేను మొట్టమొదటిసారిగా నా నిర్ణయం గురించి బాధపడాల్సి వస్తోంది. నేను ఆ విధంగా ఎందుకు చేశానని. సాగర్, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో. గోవిందయ్య గారు, సాగర్కి టిఫిన్ పెట్టండి. అలాగే వంశీకి కూడా ఏం కావాలో పెట్టండి. వంశీకి ఇంతకు ముందే పెట్టేశానమ్మా. ఏం పెట్టావు నాకు? కొంచెమేగా పెట్టావు. పద పద.
మొబైల్ మీద ఒట్టమ్మగారు. అబద్ధం చెప్తే నా మొబైల్ కి ఒక్క మెసేజ్ కూడా రాకూడదు. ఒకటి చెప్పనా, నేనెప్పుడు లాయర్ గారిని ఇంత కోపంగా చూడలేదు. ఏం చేస్తారో అని భయపడ్డాను కదూ. అమ్మగారు, అసలే సిచ్యువేషన్ ఇంత హాట్ గా ఉంటే దానికి తోడు కరెంటు కూడా నాట్. ఈ కరెంటు కూడా పోయిందమ్మగారు. చాలా ఉక్కగా ఉంది కదా. మొహం పగల కొట్టేస్తావా ఏంటి? సారీ. నాకెందుకు నువ్వు సారీ చెప్తున్నావు? లక్క పెడతంత లేదా పిల్ల డాబా మించి దూసుకెళ్ళిపోయింది. దాన్ని నేను వెళ్లొద్దని చెప్పాను, కాని అది ఇంటి పట్టున ఉండలేకపోయింది. అమ్మగారు, నాకెప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది. అది ఎంత మంచిగా కనిపిస్తుందో అంత మంచిది కానే కాదు. కానీ నా మాటలు ఎవరు లెక్క చేస్తారు? వదిన గారు, అన్నగారు, నా మాట ఎందుకు వింటారు? అమ్మగారు, టీ. రెండే బిస్కెట్లా? నా మీద ఒట్టమ్మగారు. దేవుడు ఈ ఇంటికి ఇవ్వందంటూ ఏమీ లేదు, అన్నీ ఇచ్చాడు. కాని వీళ్లకు మాత్రం నీ విలువ కొంచెం కూడా తెలియలేదు. తెచ్చింది అనుకోండి, రెండే బిస్కెట్లా? అక్కడొక డబ్బాలో ఉన్నాయిగా, మరెందుకు తేలేదు? తెస్తా. చూడు ప్రభావతి, చెప్పండి. ఇప్పుడు నువ్వే నాకు ఆ పీడన వదలగొట్టాలి. దానివల్లేగా ఇవాళ ఏదో దొంగతనం జరగకుండా తప్పిపోయింది. కానీ రేపేదైనా దోపిడీ జరిగితేనూ అప్పుడు మా అబ్బాయి కోడలు ఏదో నా కంటి తుడుపు కన్నట్టు చెప్తూ ఉంటారు. అమ్మగారు, ఏదో కొన్ని రోజులేగా ఆ పిల్ల ఎలాగూ వెళ్లిపోతుందని. కానీ నాకు తెలుసు, వాళ్ళిద్దరు మాటలు నేనెందుకు నమ్ముతాను? ఆ పిల్ల బ్రతికినంతకాలం ఈ ఇంట్లోనే తిష్ట వేసి కూర్చుంటుంది. వాళ్లదేం పోయింది? నాకు కదా ఈ జబ్బు దాపరించింది. దానికి చికిత్స కూడా నేనే చూసుకోవాలి. అదే నిజమే అమ్మగారు. అమ్మగారు, తీయగా ఉంటుందంటూ ఎవరైనా చేదు మందు ఇచ్చారనుకోండి, అదేమైనా గొంతులోకి దిగుతుందా? అవును, నువ్వన్నది నిజమే. ఇప్పుడిక ఏం చెయ్యాలో తొందరగా చేసే ప్రభావతి. అలాగే అమ్మగారు, మీరు నాకు చెప్పేశారుగా, ఇక మీరు నిశ్చింతగా ఉండండి. గోవిందయ్య గారు, ఆ దొంగ ఏకంగా ఇంట్లోకి వస్తే ఆ విషయమే మీకు తెలియలేదా? వాడు అలాగే ఇంట్లోకి వచ్చేసి ఎవరి ప్రాణాలని తీసుంటే? లోపలికి రాలేదుగా, ఎవరిని చంపలేదుగా. నువ్వెందుకేదో నీ ప్రాణాలు పోయినట్టు మాట్లాడుతున్నావు? ఎందుకు? నాకు మాత్రం బెంగగా ఉండదా? అయినా అసలు ఇంట్లోనే దొంగని పెట్టుకుంటే దొంగతనాలు జరగకుండా ఎలా ఉంటాయి? కానీ అసలు అలా జరగడం చాలా మంచిదే అనుకో. నిరంజన్ బాబు గారు స్పష్టంగా చెప్పేశారు, ఈ పిల్ల ఇంట్లో ఉండడానికి పనికిరాదని. అప్పుడే దాన్ని జుట్టు పట్టుకుని బయటకు గెంటేసుంటే ఏ గొడవ ఉండేది కాదు కదా. ఎందుకు కాపాడేవాడిని? ఎవరిని? నాకు అన్ని తెలుసు. ఆ సాగర్ స్కూల్లో కొట్టి ఆడుకోవడానికి బయటకు వెళ్ళాడు. వాడిని నువ్వే కాపాడుతున్నావు, అంతేగా? చెప్పవే, నిజమా కాదా? చెప్పు. ఇది నీకెలా తెలుసు? ఓసి మూర్ఖురాలా, నేను కూడా ఆ స్కూల్లో చదువుతున్నాను. క్లాసులు వేరే, కానీ స్కూల్ మాత్రం ఒకటేగా. బ్రేక్ అయ్యాక ఆ సాగర్ స్కూల్లోనే కనిపించలేదు. అనవసరంగా మామయ్య తిడితే ఎందుకు ఊరుకున్నావు? చెప్పలేకపోయావా ఆ తప్ప సాగర్దేనని? అప్పుడేగా ఆయనకు కూడా తెలిసేది.
వాళ్ళ అబ్బాయిలవి దొంగ బుద్ధులని. తను నా స్నేహితుడు. తన మీద నేను ఏమాత్రం చాడీలు చెప్పను. వాడు నీ స్నేహితుడా? నిజంగా స్నేహితుడైతే చెప్పేవాడుగా. నాన్న గంగని ఏమనొద్దు, తను తప్పేం లేదని. సాగర్కి ఎవరితోనూ స్నేహం ఉండదు, వాడికి వాడే స్నేహితుడు. కానీ ఇంట్లో అందరి ముందు అందరికంటే వాడే మంచివాడిలా నటిస్తూ ఉంటాడు. నీకు సాగర్ మీద అంత కోపం ఉంటే మరి నువ్వే చెప్పు ఉండొచ్చుగా. స్కూల్ ఎగ్గొట్టాడని చెప్పలేదే. నేనెందుకు చెప్పాలి? వాడి వల్ల నాకేమైనా తిట్లు పడ్డాయా? ఎప్పుడైనా నన్ను ఇరికిస్తాడు చూడు, అప్పుడు ఉంటుంది వాడి పని. సాగర్ రా. ఏమైందన్నయ్య? నా చేతి వదులు, నా చెయ్యి వదులు. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి తీసుకువెళ్ళావా గంగని? ముందు తనింటికి వచ్చింది, ఆ తర్వాత నువ్వొచ్చావు. సాగర్ అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించుకో. నేను స్కూల్ నుంచే వస్తున్నాను, నాకేం తెలుసు తనెక్కడికి వెళ్ళిందో. స్కూల్ నుంచి వచ్చావా నువ్వు? ఓకే, మరి నీ బ్యాగ్ ఏది? బ్యాగ్ స్కూల్లోనే వదిలేసి వచ్చావా? చూడు సాగర్, అసలు ఏం జరిగిందో నాకు నిజం చెప్పు, లేదంటే ఇప్పుడే వెళ్ళి అంతా నాన్నగారికి చెప్పేస్తాను. చెప్పానా సాగర్? వద్దన్నయ్య, నాన్నకి చెప్పొద్దు. నేనే చెప్పాను గంగకి, ఇంట్లో ఎవరికి తెలియకుండా క్రికెట్ కిట్ తీసుకొని స్కూల్ దగ్గరికి రమ్మని. గంగా వచ్చాక నేను స్కూల్ నుంచి వచ్చేసాను. మేమంతా తిరిగాం, క్రికెట్ కూడా ఆడుకున్నాం. 104 రన్స్ కూడా చేశానన్నయ్య నేను. అంటే స్కూల్ ఎగ్గొట్టావా సాగర్ నువ్వు? ప్లీజ్ అన్నయ్య, ఈ సంగతి ఎవరికి చెప్పదు, లేదంటే అందరూ తిడతారు, నాన్నగారు కొడతారు కూడా. అన్నయ్య ప్లీజ్, ఇంకెప్పుడు ఇలా చేయను, ప్రామిస్. నీ ప్రామిస్ ఎవరు నమ్ముతాడు? నీ కోసం గంగ డాబా మీద నుంచి పారిపోయి వచ్చింది. ఇంటికొచ్చాక అందరి చేతుల్లో తిట్లు తింది. అప్పుడు నువ్వు ఏం తెలియనట్టు చూస్తూ ఉండిపోయావు. ఎంతో ఏడ్చింది ఆ గంగ, కానీ నువ్వు మాత్రం నోరు విప్పి చెప్పలేదు. తప్పు గంగది కాదు, నాది అని చెప్పలేదు నువ్వు. తను పాపం నువ్వు ఎలా చెప్తే అలా చేసింది. ఇష్టం లేకపోయినా నీకు కావలసినంతసేపు ఆడుకుంది. నాన్నగారి చేత నీకు తిట్లు పడకుండా తప్పించింది. కానీ నువ్వు అందరి ముందుకు వెళ్ళి తప్పొప్పుకునే ధైర్యం కూడా లేకపోయింది నీకు. నేనే నాన్నగారికి చెప్పనులే, కానీ ఇప్పటికైనా కొంచెం బాగుపడు. నువ్వు చేసిన తప్పుకి ఆ గంగ శిక్ష అనుభవిస్తుంది. ఇప్పటికైనా తనతో నువ్వు మంచిగా మాట్లాడతావు అనుకుంటున్నాను. తనను ఊరికే కష్టపెట్టావు అనుకుంటాను. నిన్ను ఇంట్లో ఉంచడం నేను చేసిన పెద్ద తప్పు. ఈ నీ అరచేయి ఉంది చూడు, ఇదేమో నీ ఆత్మగౌరవం అనుకో, ఇక ఇదేమో నీ ఆత్మధైర్యం. సాయం చేయలేదని, నాన్నగారికి నిజం చెప్పలేదని నీకు నా మీద కోపంగా ఉంది కదా? నువ్వు పిరికోడివి. లేదు, నేనేం పిరికివాణ్ణి కాదు. నువ్వు చాలా బాధపడుతున్నావు కదా? అయ్యగారికి నా మీద చాలా కోపం వచ్చింది. అరే కాదు, ఆ కోపమంతా కాసేపటికే. కావాలంటే చూడు, తెల్లవారేసరికి మొత్తం మర్చిపోతారు. అయ్యగారు నన్ను ఎప్పుడూ ముద్దుగానే చూసుకునేవారు, ఎప్పుడూ కోపలేదు. కోపడ్డారంటే వారికి నా మీద కోపం వచ్చిందనేగా. అందుకే అన్నారు, తనెంతో పెద్ద తప్పు చేసింది, నన్ను ఇంట్లో ఉండనివ్వడం తప్పన్నారు. ఇవిగోనండి ఆ పేపర్లు. మీరు సుబ్బారావు దగ్గర తీసుకోమని చెప్పిన పేపర్లు. వెరీ గుడ్. ఫోటో కాపీలు ఇచ్చేసారా? ఇచ్చానండి. గోవిందయ్య,
తొందరగా టీ తీసుకురండి, అయ్యగారికి కోర్టుకి టైం అవుతుంది. తెస్తున్నా చిన్నమ్మగారు. ఈ ఇంట్లో పొద్దున లేచినప్పటి నుంచి ఊపిరాడిన పని, పైగా ఈ మధ్య పనికి మాలిన పని పిల్ల ఒకటి రోజు ఆలస్యంగానే వస్తుంది. నేనివ్వనా ఆ టీ? నువ్వు ఇస్తావా? ఇదిగో, జాగ్రత్త, కింద పడాయికు. ఈ పాయింట్లు ఇంతకు ముందే తీసుకున్నాం కదా రాఘవయ్య గారు. నాన్న, గంగా మీకోసం టీ తెచ్చిపెట్టింది. ఇది అక్కడ చూద్దాం. పదండి రాఘవయ్య గారు. బాగున్నాయి కదూ? నైస్ కదూ? ఇదిగో చూడండి, నైస్ కదూ? పూర్తిగా లేటెస్ట్ డిజైన్స్. నీకు ఎంబ్రాయిడరీ అంటే చాలా ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చాను. నిజమే ప్రభా, నిజంగానే చాలా బాగున్నాయి. మంచి డిజైన్స్ తెచ్చావు. నేను నా గదిలోకి వెళ్లి చూసుకుంటాను, నచ్చినవన్నీ తీసుకోవచ్చు. ఏది, నువ్వు తన కోసం తీసుకొచ్చిన చీర ఉందే, తీసుకురా చూద్దాం. ఇందులో ఏవీ నాకు నచ్చలేదు. అలాగే అత్తయ్య, నేను ఇప్పుడే తెస్తాను. కూర్చో, కూర్చో. నీకు మీ వదినంటే చాలా ఇష్టం కదూ? మరి ఇక నువ్వు నా పనేం చేస్తావు? అమ్మగారు, ఈ మ్యాగజైన్లంతా కేవలం ఒక సాకు. వచ్చింది మిమ్మల్ని చూడాలనే. అమ్మగారు, ఈ పిల్లకి అసలు పని పాట ఏమైనా తెలుసంటారా? ఎప్పుడు చూసినా ఆడుతూనే ఉంటుంది. నాకేం తెలుసు, రోజంతా అది అటూ ఇటూ గంతులేయడమే చూశాను. కాని నేను దాన్నేం అనను బాబు. ఎంతైనా ఆడపిల్ల కదా, ఇవాళుంటుంది రేపు వెళ్ళిపోతుంది. నేనెందుకు నా నోరు పారేసుకోవాలి? మీరంటున్నది నిజమే. నేను దీని వయసంతా ఉండగా ఒక్కదాన్ని ఇంట్లో పనంతా చేసుకునేదాన్ని. అయినా నేనేం అననులే. అదేదో వాళ్లే చూసుకుంటారు, వాళ్లేగా తెచ్చుకున్నారు, వాళ్ళని అనుభవించని. కాని అమ్మగారు, ఆడపిల్లంటే ఇంటి పనంతా తెలిసుండాలి కదా.
ఇదేమైనా ఫారెన్ నుంచి వచ్చిందా? దీని వయసులో ఉన్న ఆడపిల్లలు గ్రామాల్లో ఇంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. అయినా యాక్సిడెంట్ అయ్యుండకపోతే ఈ పాటికి అత్తారింట్లో ఉండేదిగా, అప్పుడు పనులన్నీ చేస్తూ ఉండేదిగా. కానీ ఈ పిల్లని చూడండి, మీ అబ్బాయి గారు ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. వదిన గారేమో ఈ పిల్లని మహారాణి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఇక ఇదెన్నాళ్లులే, ఇలా సాగదు.